దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ 90వ ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కేంద్రంలో ఉన్న రైతు బజార్ వద్ద జెండా ఆవిష్కరణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మధ్యల రమణ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత గొంప కృష్ణమూర్తి వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతున్న స్వరాజ్యానికి ముందు రైతాంగ సమస్యల మీద వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతు నాయకులు 1936 సెప్టెంబర్ 11వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అఖిల భారత కిసాన్ సభ జరిపి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ మహాసభలో స్వామి సహజ ఆనంద సరస్వతి అధ్యక్షులుగాను, ఎంజి రంగా ప్రధాన కార్యదర్శులుగాను ఎన్నుకున్నారు. స్వరాజ్యాన్ని సాధించుకోవటం, జమీందారీ విధానం రద్దు చేయటము, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సామాజిక దోపిడీ పీడలను వ్యతిరేకించడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని అఖిల భారత కిసాన్ సభ ఆనాటి నుంచి పనిచేస్తుంది. కిసాన్ సభ ఏర్పడిన తర్వాత జాతీయ ఉద్యమం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. స్వరాజ్యం తర్వాత కూడా రైతు సమస్యల మీద కిసాన్ సభ నిర్వహించడం ద్వారా భూ సంస్కరణ చట్టం, కౌలుదారు చట్టం, రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీటి ప్రాజెక్టులు సాధించుకోవటం జరిగింది. 1990 తర్వాత దేశంలో సంస్కరణలు ప్రారంభమైన తర్వాత వ్యవసాయ సంక్షోభం పెరిగింది. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెట్టి తగ్గించుకోవడంపై వ్యవసాయానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు తగ్గించడం, అలాగే వ్యవసాయ రంగంలో కార్పొరేట్ కంపెనీలకి ప్రవేశం కల్పించడం వంటి కారణాల వల్ల వ్యవసాయం సంక్షోభభరితమైంది. కల్తీ విత్తనాలు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు వేగం మరియు పెరిగింది. రైతులు అప్పులు పెరిగాయి, ఆత్మహత్యలు పెరిగాయి, అలాగే రైతులకు నష్టం చేసే చట్టాలను కూడా తెచ్చారు. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీ నడి ఒడ్డున 2020 నుండి పెద్ద ఉద్యమం జరగడంతో చట్టాలు వెనక్కి తీసుకున్న బీజేపీ మరో రూపంలో అవే విధానాల్ని మోడీ ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఆ విధానాలని రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా అమలు చేస్తున్నారు. భూపోరాటం చేసి ఆ రోజు ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో సంఘం పెట్టుకుంటారు, అనేక హక్కులు సాధించుకుంటారు. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక హక్కులు మేము పరిష్కరిస్తామని చెప్పి పాలకులు మాత్రం మారుతున్నారు, వాళ్ళ జెండాలు మారుతున్నాయి. కానీ వారు పండించే పంట గిట్టుబాటు ఇవ్వాలని, అలాగే రైతుకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, అలాగే విత్తనాల సబ్సిడీకి ఇవ్వాలని, ఇలా లోన్ వ్యవసాయం చేసుకోవడానికి వారు పండించే పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఇలా అనేక అంశాలపైన ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా పాలకులు చేస్తామని ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, ఎన్నికలు అయిన తర్వాత ఆ హామీలని మర్చిపోతున్నారు. అందుకని ఈరోజు ఆ రోజు ఏ స్ఫూర్తిలో జెండా మన యూనియన్ స్థాపించారో అదే స్ఫూర్తిలో ఇక్కడ నుంచి మన ప్రాంత రైతులందరూ కూడా ఉండాలని చెప్పేసి ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ ఉద్దేశించి రైతు సంఘం రాష్ట్ర నాయకులు మర్రా సూర్యనారాయణ గారు మాట్లాడుతుందని కోరుతున్నాం. సరస్వతి ప్రెసిడెంట్ గాను, సెక్రటరీగా మన రాష్ట్రానికి సంబంధించిన ఎంజి రంగా ఉంటూ ఆయన కార్యదర్శిగా ఆవేళ ఈ ఎన్నుకున్నారు. అంతేకాదు జెండా ఏది పెట్టాలని కూడా పెద్ద చర్చ వచ్చింది. అప్పుడు నెహ్రూ గారే చెప్పారు, శ్రమకి సింబాలిక్గా ఉంటుంది ఎరుపు, రైతులకి గుర్తుగా కొడవలి, కార్మికులకి గుర్తుగా సొత్తి. కాబట్టి ఇదే రైతులకి కార్మికులకు ఉమ్మడి జెండాగా ఉంటుందని చెప్పేసి ఇది పార్టీలకు సంబంధం కాదు, శ్రమజీవులకు సంబంధించింది, రైతులకు సంబంధించింది, కార్మికులకు సంబంధించింది అని చెప్పి ఆ జెండా ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా అది ఎప్పుడైతే రైతు సంఘం అక్కడ ఏర్పడిందో ఆవేళ జాతీయోద్యమం అనేది కొన్ని పట్టణాలకే పరిమితమైంది, గ్రామీణ ప్రాంతాలు కూడా విస్తరించింది. ఆ ఈరోజు మన రైతు సంఘం జెండా ఆవిష్కరణ దినం దేశవ్యాప్తంగానే జరుపుకుంటున్నాం. 1936లో సెప్టెంబర్ 11వ తారీఖున ఈ రోజునే ఉత్తరప్రదేశ్ లక్నోలో మొట్టమొదటిసారిగా మన రైతు సంఘం అన్నది ఏర్పడ్డది. ఈ రోజున దానికి సింబాలిక్గానే ఈరోజు ఇక్కడ మనం ఈ జెండాను ఆవిష్కరణ చేసాం. ఆ రోజు జెండా ఆవిష్కరణ చేసిన దాంట్లో నెహ్రూ గారు, అలాగే స్వామి సహజానంద సరస్వతి, ఎంజి రంగా, ఏకే గోపాలం ఇట్లాంటి దేశంలో దిగ్గజాలైన నాయకుల సమక్షంలో ఈ సంఘం అన్నది ఏర్పడ్డది. భూముల మీద హక్కు లేకపోవడం, జమీందారులకే భూములు ఉండటం, పండిన పంటకు సరైన ధరలు లేకపోవడం, అలాగే పన్నులు ఎక్కువగా ఉండటం, ఇలాంటి అనేకమైన ఇబ్బందులు రైతులు పడేవారు. వాటి నుంచి బయటపడడానికి ఆ రాష్ట్రాల్లో ఉద్యమాలు నడుస్తున్న క్రమంలో సంఘం ఏర్పాటు చేసుకుంటే కానీ రైతులకు బలం ఉండదనే ఉద్దేశం మీద అంటే ఈనాటికి 89 సంవత్సరాల క్రితం ఈ జెండా పుట్టింది. వీళ్ళ
వీళ్ళందరూ సమస్యలు పరిష్కరించుకోవడానికి సంఘం అనేది అవసరం. ముఖ్యంగా ఇక్కడ అందరూ మహిళలు ఉన్నారు. వ్యవసాయంలో 60% శ్రమ మహిళలదే. మేము చూస్తున్నాం, పాడి పంట అంటారు. పాడిలో పశువుల్ని పోషించడంలో కానీ, ఆ కసవలు తీయడంలో కానీ, ఆ దానాలు పెట్టడంలో కానీ, పాలు పితికి డైరీ కేసినంత వరకు కూడా స్త్రీతాలు శ్రమే ఉంది. అలాగే వరి పంట నాట్లేసిన దగ్గర నుంచి నూర్చిన వరకు, కోతలు తీసిన వరకు, గాబులు తీసినంత వరకు అన్ని పనుల్లోనూ కూడా మహిళల తాలూకు శ్రమే కీలకమైంది. అందువల్ల మహిళల తాలూకు పాత్ర కూడా ప్రధానంగా ఉండాలి. రైతు బజారుకు కూడా అదే మనం చెప్తున్నాం. ఇవాళ రైతు బజారులు పెట్టారు, మంచి కాన్సెప్ట్. మనం కూడా ఇవాళ ప్రభుత్వం చేసిన కాన్సెప్ట్లో రైతు బజార్ కాన్సెప్ట్ అనేది చాలా మంచిది. కానీ ఆవేళ అటు వినియోగదారు ఉత్పత్తిదారుడు రైతు, ఇక్కడ వినియోగదారుడికి మధ్యని దళారులు లేకుండా తక్కువ ధరకి నాణ్యమైన సరుకులు అందించడానికి ఉద్దేశం మీద ఈ కాన్సెప్ట్ ఇది పెట్టారు. కానీ తర్వాత గుర్తింపు కార్డులు ఇచ్చినారు. కానీ ఆ తర్వాత కాలంలో దీనికి సంబంధించిన అనేకమైన సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర కూడా రమణ నాకు కొంచెం చెప్పాడు, సరుకులతో వచ్చే లారీ లోపల అన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదని, వెహికల్స్ ఏమొచ్చి నైట్ ఉంచుకోవడానికి అవకాశం లేదు. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మరుగుదొడ్లు శుభ్రత పాటించట్లేదని, ఇట్లాంటి అనేక కొన్ని సమస్యలు ఉన్నాయి. దీంతో పాటు ప్రధానంగా వృత్తిపరంగా చూసుకుంటే కూరగాయలు పండించుకునే రైతులకి మంచి విత్తనాలు అవసరం. నాణ్యమైన విత్తనాలు సబ్సిడీతో ఇవ్వాలి ఒకటి. 2, హార్టికల్చర్ ద్వారా పంట రుణాలు ఇవ్వాలి. ఇవి కూడా ఇంకా రావట్లేదు మన దగ్గర. అని ఇప్పుడు స్టాల్స్ 52 స్టాల్స్ ఉన్నాయంటున్నారు. మీ స్టాల్స్లో వాస్తవానికి కిందనే మీ కుటుంబ సభ్యులు వ్యవసాయం చేయొచ్చు, మీరు ఇక్కడ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి ఆ వ్యవసాయానికి సంబంధించిన రుణాలు ఇవ్వాలి.